హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. సామెతల గ్రంథం 4వ అధ్యాయము ఇప్పుడు చదువుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకము నొందునట్లు ఆలకించుడి. నేను మీకు సదుపదేశము చేసెదను, నా బోధను త్రోసివేయకుడి. నా తండ్రికి నేను కుమారుడిగా నుంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏక కుమారుడనై ఇంటిని. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొని నిమ్ము. నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దాని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానముకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. దాని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాని కౌగిలించిన ఎడల అది నీకు ఘనతను తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను. నీవు నడుచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము త్రొట్టిల్లదు. ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టుగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దాని పొందియుండుము. భక్తిహీనుల త్రోవను చేరకుము, దుష్టుల మార్గమున నడవకుము. దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపొమ్ము. అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు, ఎదుటివారిని పడద్రోయనిది వారికి నిద్ర రాదు. కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు, బలాత్కారము చేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు. పట్టుపగల వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడునది వారికి తెలియదు. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మూర్ఖపు మాటలు నోటికి రానియకుము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గమును సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీయు స్థిరములగును. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుము. నీ పాదమునకు కీడునకు దూరముగా తొలగించుకొనుము. ఆమెన్. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యంని దీవించి ఆశీర్వదించును గాక. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వాక్యం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని దేవుని వాక్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.